అందరికీ నమస్కారం. వాడొక ఎదవ. ఆ కేతిరెడ్డి గాడు అనేవాడు ఒక ఎదవన్నారు ఎదవ. ఒక ఎదవ కూడా కాదు, ఎదవన్నారు ఎదవ. ఎందుకు మాట్లాడతావు నువ్వు? 77 తుఫాను తెలుసంటారు నీకు అసలు? 177 ఉప్పెన తెలుసా నీకు? జీవితాలుగా మొత్తం కొట్టిపోయింది తెలుసా నీకు? సముద్రం వచ్చి ఇసే దెబ్బలు మేటేసి ఎన్ని వేల మంది చచ్చిపోయారు తెలుసా నీకు? అప్పుడు కూడా మేము మెరక మీద ఉన్నారా ఎదవ. ఆ రోజు కూడా మా చుక్క నీళ్ళు లేవురా. సన్నాసి సన్నాసి మాటలు మాట్లాడవు. నువ్వు ఎమ్మెల్యే అంటారా? నువ్వు ప్రజాప్రతినిధివా? నీకు భాష మాట్లాడుతుంది తెలుసు అంటారు నీకు? నీకు ఇంకిత జ్ఞానం ఉందా? నువ్వు తినేది కడుపు అన్నమేనా? గడ్డ రా, బొట్టు నీళ్ళు చూపించి ఎక్కడైనా సరే. కోతుల్లో నీళ్ళు ఉంటాయిరా. ఏమన్నా గారు ఏం చెప్పాడు రా? ఏం చదువుకున్నారు నువ్వు? నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు అన్నాడు. నువ్వు రా, వచ్చి చూడరా, ఆడ నీళ్ళు ఆడ చూపుతావురా. నేను ఉంటాను, ఎమ్మటి తిరుగుదాం, ఇద్దరు కలిసి తిరుగుదాం. ధైర్యం అంటే అది రా. నువ్వు రా, వచ్చి నా ఎమ్మటి తిరుగు. నీళ్ళు ఎక్కడ ఉండే చూపిస్తే అప్పుడు నువ్వు అన్నదానికి మేము బలాదూరే. రాజధానిలో ఉన్న రైతులు యాదవా. మా రాజధానిలో రైతులు ఎప్పుడు ఒడిచెళ్ళలేదురా మనుషులు. ఇవాళ కూడా ఒడిచెళ్ళ మేము. ఇలా కూలిపోయినా బతుకుతున్నారు మేము. భూములు ఇచ్చి రాష్ట్రానికి నువ్వేమిచ్చావురా యాదవా? ఒక సెంటీరా నువ్వు. మీ ఊళ్ళో నువ్వు బస్ షెల్టర్ కట్టిరా 5 రాళ్ళాలు కూర్చోడానికి. నువ్వు ప్రజాప్రతినిధిగా బస్ షెల్టర్ కట్టిస్తూ 5 రాళ్ళాలు కూర్చోడానికి. యదవ మాటలు మాట్లాడబాకు. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. ఈ నోరంట, ఈ పంట నోరును బజ్జీలాడుకుంటుందంట. అట్టనే నీకు కూడా దగ్గర పంట ఏమో చూసుకో. నిదానంగా ఒకడు వస్తాడు అంతే. యదవ మాటలు మాట్లాడబాకు ఎప్పుడైనా సరే. రాజధాని గురించి కనుక ఇంకోసారి నువ్వు మాట్లాడినట్టుంటే నీ ఇంటికి వస్తా, నీ నేల తెగ్గొస్తా. ఆ సంగతి బాగా తెలుసుకోలేదు. మీరు పద్దాకులు వైసీపీ ఎమ్మెల్యేలని ఎత్తుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలలో అందరిని అంటలా నేను. దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి యదవల గురించి మీరు అసలు నా దగ్గర ఎత్తే నా కడుపు మండిపోతూ ఉంటుంది. ఎందుకంటే సాలిసాల యదవలు వీళ్ళు, పరమ సన్నాసులు. ధైర్యం ఉంటే మనుషులు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి, ఏది మాట్లాడినా. అంతేగా 4 గోళ్ళ మధ్యలో కూర్చొని పోలీసులు అడ్డం పెట్టుకొని ఎదవుడు ఏడుపులు ఆడటం కాదు. ధైర్యం ఉంటే జనాభాలోకి రండి, ప్రజా దాంట్లోకి రండి, మాట్లాడండి, సమాధానం చెబుతాం. అంతేగాని మీరు ఏడో కూర్చొని చేపలు పెంచుకోండి. నువ్వేం పెంచుతున్నారు అక్కడ? అదే అనంతపురం జిల్లాలో ఏం పెంచుతావు నువ్వు? మర్చిపోయాను, ఇది అనంతపురం జిల్లా కావాలా? నేను ఇటు పోయాలి, యాదవ్ కళ్ళే పోయాలి, అనిల్ కుమార్ యాదవ్ కళ్ళే పోయాలి. వాడు ఒక పరమ దరిద్రుడు ఆ యాదవ్ గారు కూడా. నేను వాడి జిల్లా అనుకున్నా, ఈడిది కూడా. మీరు చక్కరగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఇప్పటికైనా నేర్చుకోండి. మీకు జనం ఎడంకాలు చెప్పుతో కొట్టారు మిమ్మల్ని. కుడికాలు చెప్పుతో కూడా, అసలు చేత్తో కూడా కాదు, ఎడంకాలు చెప్పుతో కొట్టారు. మీకేమాత్రం సిగ్గు శీము శరము? మీరు తినేది కడుపు కన్నం అయితే ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడాలి, ఏది మాట్లాడినా. ఇవాళ మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క యదవన్న అసెంబ్లీకి వస్తున్నారా? మీకు ఓట్లేసిన వాళ్ళు యదవలా? మీకు ఓట్లేసారా? సన్నాసులారా మీరు. ఒక్క సన్నాసాన్ని వస్తున్నారా? దేనికి వచ్చారు మీ కోట్లు? దేనికి వచ్చారా మీ కోట్లు? మరి వాళ్ళ ఇబ్బందులు ఏందో కనిపెట్టాలి. వచ్చి మీరు అసెంబ్లీలో గలవెత్తి మాట్లాడాలా. ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన యదవలాగా ఇంటికాడ కూర్చోకూడదు. రావాలి, అసెంబ్లీకి రావాలి. నీ టైం ఇస్తారు, టైం ప్రకారం మాట్లాడు. అదిరా ఛాలెంజ్ అంటే. దమ్ము ధైర్యం అంటే అది. ప్రజా జీవితంలో బతకడం అంటే అది. అంతేగాని నేను ఏసీలో కూర్చొని కడుపు నిండా తిన్నాను, భారీగా నిద్రపోయానంటే అది కాదు. ప్రజా జీవితంలో నువ్వు చేసే పనులు అవి కాదు. బొత్సాగాడు ఉన్నాడు, వాడు ఏమన్నాడు? శ్మశానం అన్నాడు. వాడు శ్మశానంలోనే ఉంటున్నాడు ఇప్పుడు. అట్నే వాడు ఉన్నాడు స్పీకర్ తమ్మినే సీతారాం గాడు. వాడేమన్నాడు? వాడు ఎడారి అన్నాడు. వాడు ఏటో కలిశాడు. వాడు కలిపారు, జనం ప్రజలు కలిపారు. నువ్వు నేను కాదు, ప్రజలు కలిపారు. మరి అట్నే ఎవడేమన్నారో ఇప్పుడు కొడాలి నానిగాడు ఉన్నాడు, పట్టీలేసి తిరుగుతున్నాడు నా కొడుకోడు. ఎప్పుడైనా సరే మనం ఒక 40 మంగళ ఆలోచించుకోవాలి. ఎవరినన్నా మన తలాపిని పెరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఒక మాట అనకూడదు. శ్రీరామనవమి వచ్చిందయా, రాముల వారికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసేప్పుడు ఏం చేస్తారు? భజన చేస్తారు. అట్నే ఈ దద్దమ్మలు ఏంటంటే ఏదో ఒకటి పెట్టుకొని, ఏదో ఒకటి ఆ చంద్రబాబు నాయుడు మీద, ఆ లోకేష్ మీద, ఆ పవన్ కళ్యాణ్ బురదిమ్మటానికి మాట్లాడుతూ ఉంటారు. ఇటు ప్రజా జీవితంలో ఉండలేరు కదా ఎదవలు. టీవీ జీవితంలో అన్నా ఉందా? టీవీలో కనపడటానికి ఆ మాటలు మాట్లాడుతుంటారు. అంతేగాని ధైర్యంగా ధైర్య సాహసాలతోటి వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. వాళ్ళకి పరిపాలన విధానం అసలు జగన్కే పరిపాలన తెలియదు. వాడికి ఏం తెలుసారు? వాడు మాట్లాడుతాడు. అంతేగాని ఇప్పుడు కేతిరెడ్డి గారు మాట్లాడారని నేను ఎంతసేపు మాట్లాడుతాం, నా వాయిస్ వేస్ట్. మీరు ఇక కేతిరెడ్డి గారి గురించి నాకు ఎప్పుడు ఎత్తపడో వాడు నాకెంత ఒక పిల్ల బచ్చాగాడు. రాజ్యంలో 2 బుక్ పాలన ఉంటే వైసీపీ వాడు ఒక్క రోడ్డు మీద తిరగడం. నేను చెబుతున్నాగా. మరి వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళే తన్నులు తింటున్నారు వైసీపీ వాళ్ళతోటి. చూడలేదా? ఎంతమందిని చంపారు, ఎంతమందిని కొట్టారు, ఇప్పుడు కూడా వాళ్ళు పడతానే ఉండారుగా తెలుగుదేశం వాళ్ళని. అది చంద్రబాబు నాయుడు మరీ ఇదిగా కత్తి కర్ర మడిచి కాదు కాబట్టి ఆయన ఏదో మాటలతో కూరుకుంటున్నాడు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, ముంగల వాళ్ళు చేసిన అప్పులు తెరవాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి,
రాష్ట్రానికి ఈ న్యాయ వ్యవస్థ బాగుండాలి అనే కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఎవరిని పడితే వాడిని జైల్లో వేద్దాం, వాళ్ళు చెబుతున్నారు అడ్డగోలుగా మా మీద కేసులు పెడతానని. నిన్న రోజా వాగుతుంది. గాలి నా కొడుకులు, గాలికి గెలిచిన నా కొడుకులు అంతా గాలి నా కొడుకులు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా, జగన్మోహన్ రెడ్డి ప్లస్ వాళ్ళకి గెలిచిన 11 మంది కూడా రోజా కొడుకులే. అంతేగా మరి రోజా ఒక్కటైనా సభ్యత కలిగిన మాట మాట్లాడమ్మా. గాలి వాళ్ళు గాలి నా కొడుకులు అంటే ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావమ్మా? జబర్దస్తులు డాన్స్ చేయటం అనుకున్నావా? జబర్దస్తులు చేతులు ఒప్పటం అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకటి అమ్మటి రాంబాబు కూడా ఒకళ్ళు, వీళ్ళు మంత్రులు కాదు, వీళ్ళు అసలు దేనికి పనికిరా సాలె పురుగులు వాళ్ళు. వాళ్ళ గురించి మంత్రులని మనం పెద్దగా వాళ్ళని ఏదో ఇది అది ఎత్తడం తప్పు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని మంత్రి అన్నది ఒక అర్థం. సబ్జెక్టుతో వాడు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చేసాడు వాడు. వాడికి పోలవరం డ్యామ్ అంటే ఎందుకు తెలియదు నా కొడుకోడు, అదే అమ్మటి రాంబాబు గారు. మరి వాడు మాట్లాడుతున్నాడు. మరి ఏమో చేసింది, ఏమకేం తెలుసు? బాల్ ఆడుకుంది, కొండ మొత్తాన్ని బాగా కొట్టించి అక్కడ బిల్డింగ్లు కట్టించింది. ఇంకా చేసిందేమో టూరిజం శాఖ మంత్రి. టూరిజం ఎమ్మ డెవలప్ చేసింది. మొత్తం ఇదంతా టూరిజమే. ఆంధ్ర రాష్ట్రం అంతా టూరిజం చేసింది. ఆరుదా ఆంధ్రాన్ని 150 కోట్లుగా చేసింది. ఇంకేం కావాలింది? దాని మొగుడు కూడా అంతే, నాకు డబ్బులు వస్తాయి సాలే అనుకుంటున్నాడు. ఏం మాట చెబితే ఆ మాట అంటున్నాడు. ఏముందంటే దీంట్లో పెద్ద మనం హైదరాబాద్ పెట్టుబడులు ఎవరు తెచ్చారు? హైటెక్ సిటీ ఎవరు తెచ్చారు? ఇంటర్నెట్ ఎవరు తెచ్చారు? ఇమెయిల్ ఎవరు తెచ్చారు? మరి ఇవన్నీ ఎవరు తెచ్చారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చారు? అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరు తెచ్చారు? అవన్నీ ఎవరు తెచ్చారు హైదరాబాద్కి? చెప్పమని వాళ్ళనే ఇప్పుడు మాట్లాడే వాళ్ళనే. సింగపూర్ వెళ్ళాడు. గతంలో సింగపూర్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎకరం ఇస్తే వాళ్ళని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బెదిరించి వాళ్ళ మీద కేసులు వేసి పరారయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏదో పాతాడు, అవసరమైతే కాళ్ళు పడి. బిల్ క్లింటన్ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో బిల్ క్లింటన్ దగ్గర కూర్చొని ఐటీ తీసుకొచ్చాడు. తీసుకురాలేదా? అసలు మా రాజీవ్ గాంధీ గారు పెట్టింది ఐటీ అనుకోండి. ఆయన గతించిపోయాడు. తర్వాత అదే చంద్రబాబు గారు మళ్ళీ ఆ బిల్ క్లింటన్ దగ్గర కూర్చొని 1-2 గంటలు కూర్చొని ఐటీ తీసుకొచ్చాడు. ఏ దద్దమ్మన్నా తీసుకొచ్చారా? ఏ దద్దమ్మన్నా పరిపాలించారట? చెప్పమను. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిపాలించారు? 5 సంవత్సరాలు మంచి మెజార్టీ ఇచ్చారు, 151 సీటు. ఏం చేశాడు? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు, తింటానికి తిండి కింద లేకుండా చేశాడు. ఇంతకంటే ఇంకేమైనా కావాలా? చంద్రబాబు నాయుడు పోయాడు, ఆయన చేసే పని చేసుకొస్తాడు. ఆయన సబ్జెక్టులు తెలుసు. ఆయన చెప్పదగిన వాళ్ళు మనం కాదు, ఆయన విమర్శించే స్థాయి మంద కాదు.